So okay guys, in this video we can take a look about one of the stack application. So nothing but we can convert the infix expression to the postfix expression. Now you can చూడండి. So I already told you like మనకి expressions అనేవి three ways లో ఉంటాయి. One is the prefix and next one is the infix and next one is the postfix. So ఇక్కడ మనం తీసుకున్న ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఈ స్టాక్స్ వాడి మనం ఏం చేయాలి అంటే సో ఈ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఈ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని ఎలా మార్చాలి అంటే సో పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కింద మార్చాలన్నమాట. లైక్ ఎలాగో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే మధ్యలో కలగానే ఉండాలి. సో a ప్లస్ b అనేది తీసుకుంటే మనకి అవుట్పుట్ ఎలా రావాలి అంటే పోస్ట్ ఫిక్స్ అంటే ab ప్లస్ రావాలన్నమాట. సో మనం ఇలా తీసుకున్నప్పుడు మనకి ఇలా రావాలి. సో అంటే ఎలాంటి ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నా సరే దాన్ని మనం పోస్ట్ ఫిక్స్ రాయగలగాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ బెస్ట్ అప్లికేషన్ ఫర్ ద స్టాక్స్. అది మనం డైరెక్ట్ గా రాయడం కాదు, ఎస్పెషల్లీ ఇన్ జేఎన్టీ యూనివర్సిటీస్ యాజ్ వెల్ యాజ్ ద ఉస్మానియా యూనివర్సిటీ యాజ్ వెల్ యాజ్ ఆంధ్ర యూనివర్సిటీ. సో మోస్ట్లీ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ద బీటెక్. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ డామ్ షూర్ గా పడుతుంది. సో కన్వర్షన్ ఆఫ్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ టు ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో దీంట్లో మనం డైరెక్ట్ గా ఇన్ఫిక్స్ నుంచి పోస్ట్ ఫిక్స్ కి డైరెక్ట్ గా చేయలేము అన్న. సో ఫస్ట్ యూ నీడ్ టు నో ద బేసిక్ ఆల్గరిథం. ముందు మనకి దానికి కావాల్సిన ఆల్గరిథం ఏదైతే ఉందో అది మనకి క్లియర్ గా తెలియాలి. వన్స్ ఇఫ్ యూ నో ద ఆల్గరిథం దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కన్వర్ట్ ద ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ టు ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఇక్కడ ఒక్కొక్కటి నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను, సో జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ వన్ ఏం చేయాలి అంటే వీ నీడ్ టు క్రియేట్ ఎ స్టాక్ విత్ నో ఎలిమెంట్స్. దాని అర్థం ఏంటి? సో ముందు మనం ఒక స్టాక్ ని క్రియేట్ చేయాలి విత్ నో ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకుందాం, నో ఎలిమెంట్స్. ఒక స్టాక్ క్రియేట్ చేశాను, ఆ స్టాక్ లో మనకి ఎలాంటి ఎలిమెంట్స్ అనేవి ఉండవు. ఓకే, సో ఈ పాయింట్ అయిపోయింది, క్లియర్. నెక్స్ట్ వన్ చూడండి, రీడ్ ద ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇంటూ ఎన్ యారే. ఒక యారే తీసుకోమంటున్నాడు, ఆ యారేలో మనం ఏం రీడ్ చేయమంటున్నాడు అంటే సో ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. లైక్ ఇప్పుడు చూడండి a ప్లస్ బి అని ఉంది కదా, ఇన్ఫిక్స్ కదా. సో దీన్ని ఏం చేయమంటున్నాడు అంటే వాడు a ప్లస్ బి ఇలా రాయమంటున్నాడు. అంటే ఒక యారే తీసుకుని ఆ యారేలో మనం ఏం చేయమంటున్నాడు అంటే ఒక ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని తీసుకోండి అంటున్నాడు. ఓకే, డన్. సో పాయింట్ బి కూడా మనకి క్లియర్ గా ఉంది. పాయింట్స్ ని చూడండి, ఫర్ ఈచ్ క్యారెక్టర్స్ ఇన్ఫిక్స్ స్ట్రింగ్. అంటే ప్రతి క్యారెక్టర్ కి మనం ఏం చేయాలంటే సో మన ఇండివిజువల్ గా మనం తీసుకోవాలన్నమాట. సో ఆ యారే నేను వర్టికల్ గా రాస్తాను, తర్వాత ఒక ఎగ్జాంపుల్ చెప్పి దాన్ని విల్ గెట్ ఏ క్లారిటీ. ఓకే, సో అది థర్డ్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, we have three parts in evaluation. సో అంటే మనం ఒక ఎక్స్ప్రెషన్ ని ఎవాల్యుయేట్ చేయాలి అంటే సో we have three parts. ఆ త్రీ పార్ట్స్ లో ఫస్ట్ వన్ ఏంటి? స్కాన్ క్యారెక్టర్. అంటే ఆ పార్ట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఫస్ట్ మనకి ఏంటంటే కదా స్కాన్ క్యారెక్టర్ అని చెప్పి ఇలా ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ద వన్ పార్ట్. నెక్స్ట్ వన్ స్టాక్స్. దిస్ ఈస్ ద సెకండ్ పార్ట్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ పోస్ట్ ఫిక్స్. ఇది మన దగ్గర ఉన్న థింగ్ అనమాట. సో ఇక్కడ సెకండ్ లో ఏముంది? రీడ్ ద ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అన్నారు కదా. ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అంటే ఈ స్కాన్ క్యారెక్టర్ దగ్గర మనం రాయాలి. లైక్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్ a ప్లస్ b అని రాసాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి అంటే a ప్లస్ b ఇలా రాయాలన్నమాట. సో అదే మనకి సెకండ్ పాయింట్ లో వాళ్ళు చెప్పింది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ EFGHI పాయింట్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి. ఇక్కడ వీడు ఎలా అడుగుతున్నాడంటే ఇఫ్ ఏ క్యారెక్టర్ ఈజ్ ఆపరాండ్ పుష్ ఇంటూ పోస్ట్ ఫిక్స్. ఇక్కడ చూడండి, మనం తీసుకున్న క్యారెక్టర్ అనేది ఆపరాండ్ అయితే డైరెక్ట్ గా ఆపరాండ్ అయితే, ఆపరాండ్ అంటే ఏంటి? వేరియబుల్స్ కదా. సో ఆపరాండ్ ఏదైతే ఉందో ఆ ఆపరాండ్ అయితే దాన్ని డైరెక్ట్ గా ఎక్కడ పుష్ చేయమన్నాడు? సో వి నీడ్ టు పుష్ ఇంటూ పోస్ట్ ఫిక్స్ అన్నమాట. లైక్ ఇప్పుడు ఏ ఉంది, ఏ అనేది ఆపరేటర్ ఆపరాండ్ ఆపరాండ్ కాబట్టి నో నీడ్ టు పుష్ ఇంటూ స్టాక్స్, డైరెక్ట్లీ వి కెన్ పుష్ ఇంటూ పోస్ట్ ఫిక్స్. వాళ్ళు చెప్పింది ఇదన్నమాట. ఇఫ్ ఇట్ ఈస్ ఆపరాండ్ డైరెక్ట్లీ పుష్ ఇంటూ పోస్ట్ ఫిక్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ ద క్యారెక్టర్ ఈస్ ఆపరేటర్ డైరెక్ట్లీ పుష్ టు స్టాక్స్. ఇన్ కేస్ ఇప్పుడు మనకి ఇది ఆపరేటర్ కదా, అప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే వి నీడ్ టు పుష్ ఇంటూ స్టాక్. ఇప్పుడు దీన్ని మనం స్టాక్ లోకి పుష్ చేయాలన్నమాట. ఆపరాండ్ అయితే వి నీడ్ టు పుష్ డైరెక్ట్లీ ఇంటూ ద పోస్ట్ ఫిక్స్. ఇఫ్ ఇట్ ఈస్ ద ఆపరేటర్ దెన్ వి నీడ్ టు పుష్ ఇంటూ ద స్టాక్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ open parenthesis push to the stack if any operator is inserted push into stacks. If close parenthesis is found then pop all items from the stack and push into the post fix. అంటే ఇక్కడ చూడండి వాడు ఏం చెప్తున్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది అనుకుందాం. లైక్ ఐ హావ్ వన్ ఎక్స్ప్రెషన్. లైక్ ఎలా ఉంది అంటే ఇలా ఉంది నాన్న. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా స్టార్ట్ అయింది, సమ్ దీంట్లో సమ్ వాల్యూ ఉంది. ఎప్పుడైతే ఇది ఉందో, ఎప్పుడైతే నాకు ఇలా వస్తుంది కదా, ఎప్పుడైతే ఓపెన్ పారాంథసిస్ అయ్యి మళ్ళీ క్లోజ్ పారాంథసిస్ వచ్చిందో అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని తీసుకెళ్లి డైరెక్ట్ గా
పోస్ట్ ఫిక్స్ లో పెట్టేయాలి అంటున్నాడు. అంటే మనకి ఓపెన్ పెరాన్సిస్ స్టార్ట్ అయిన తర్వాత ఏవైతే వాల్యూస్ వస్తాయో, ఎన్ని వాల్యూస్ వచ్చినా 1 2 3 4 కన్నా ఎన్ని వచ్చినా సరే ఆ ఆపరేటర్స్ అన్నింటిని ఒకచోట పెట్టేయాలి. వన్స్ ఎప్పుడైతే మనకి క్లోజ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ ఈ మధ్యలో ఉన్న ఆపరేటర్స్ ఏవైతే ఉంటాయో వీటిలన్నింటినీ కూడా డైరెక్ట్ గా వీ కెన్ పుష్ ఇంటు ద పోస్ట్ ఫిక్స్. ఓకే, అది ఈ పాయింట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్, జీ పాయింట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. క్లియర్? ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవి జాగ్రత్తగా వినండి. సింపుల్ అనిక, ఇఫ్ వి గాట్ ఆపరేటర్ విచ్ ఈస్ సేమ్ ప్రయారిటీ ఎట్ స్టాక్, ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇలా ఉంది నాన్న, ఇలా ఉంది మన దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఆపరేటర్స్ తీసుకుందాం. ఒకటి ప్లస్ అనుకుందాం, ఇంకోటి మైనస్ అనుకుందాం. ఓకే, సో రెండింటికి సేమ్ ప్రయారిటీనే కదా. రెండింటికి ఏ ప్రయారిటీ ఉంది? లీస్ట్ ప్రయారిటీ ఉంది. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో నేను మీకు క్లియర్ గా చెప్పాను అది. ఓకే, సో ఇప్పుడు చూడండి. సో ఇఫ్ వి గాట్ ఆపరేటర్ విచ్ ఈస్ సేమ్ ప్రయారిటీ ఎట్ స్టాక్, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇక్కడ ప్లస్ ఉంది, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆల్రెడీ మైనస్ ఉంది నాకు ఇక్కడ, బట్ నాకు వచ్చింది ఏంటి? ఇప్పుడు ప్లస్ వచ్చింది. నో ఐ నీడ్ టు పుష్ ప్లస్ ఇంటూ స్టాక్స్ కదా. ఈ ప్లస్ ని నేను స్టాక్స్ లోకి పంపించాలి. అప్పుడు ఏమవుతుంది? If we got operator which is same priority at stack, then we need to pop from to postfix. We need to pop from to postfix. అంటే స్టాక్ లో నుంచి ఇక్కడ ఆపరేటర్ ఏదైతే ఉందో దీన్ని మనం postfix లోకి పంపించాలి ఫస్ట్. సేమ్ ప్రయారిటీ వచ్చింది కాబట్టి, సేమ్ ప్రయారిటీ వచ్చింది కాబట్టి. ఓకే, సో ఇక్కడ ఉన్న మైనస్ అనే దాన్ని postfix లోకి పంపించి then we need to push new one to the stack. ఏదైతే న్యూ వన్ ఉందో ఈ న్యూ వన్ ఎక్కడ పంపించాలంటే స్టాక్ లోకి పంపించాలి. చాలా జాగ్రత్తగా వినండి. సేమ్ ప్రయారిటీ, ఈ రెండు పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. మనకి సేమ్ ప్రయారిటీ ఆపరేటర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ వాట్ వి నీడ్ టు డు, సో మనకి ఏదైతే ఇక్కడ లోపల ఏదైతే ఉందో దీన్ని ముందు మనం పోస్ట్ ఫిక్స్ లోకి పంపించి అప్పుడు దీన్ని తీసుకొచ్చి మనం లోపల వేయాలన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద రూల్, అది హెచ్ రూల్. క్లియర్? చాలా ఇంపార్టెంట్ ఇది. డన్. సో ద నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ వి గాట్ an operator which is more priority, second point ఇది. If we got an operator which is more priority than the operator in the stack, అంటే ఇక్కడ చూడండి చాలా సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఐ వాంట్ టు కన్సిడర్ లైక్ టూ థింగ్స్, లైక్ ఒకటి ప్లస్ ఇంకోటి మల్టిప్లికేషన్. సో రెండింటిలో ఏది ప్రయారిటీ ఎక్కువ ఉంది? మల్టిప్లికేషన్ ఎక్కువ ఉంది దెన్ ప్లస్. ఇప్పుడు ఏంటో చూడండి. ఇఫ్ వి గాట్ an operator which is more priority than the operator which is in stack, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఆల్రెడీ ప్లస్ ఉంది, ఇప్పుడు నా దగ్గర ఉందంటే మల్టిప్లికేషన్ ఉంది. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ ప్లస్ ఉంది, డైరెక్ట్ గా నాకు ఏముంది అంటే మల్టిప్లికేషన్ ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? విచ్ ఈస్ మోర్ ప్రయారిటీ దాన్ ద ఆపరేటర్ విచ్ ఈస్ ఇన్ స్టాక్, దెన్ డైరెక్ట్లీ పుష్ ద న్యూ వన్ ఇంటూ స్టాక్. డైరెక్ట్ గా మనం ప్లస్ ని ఇంటూ ఏం చేస్తాము అంటే డైరెక్ట్లీ వీ కెన్ పుష్ ఇంటూ స్టాక్. సో మనకి ఇక్కడ ప్రయారిటీ అనేది తక్కువ ఉన్నప్పుడు, ఇక్కడ ప్రయారిటీ ఎక్కువ ఉన్నప్పుడు డైరెక్ట్ గా మనం ఏం చేయొచ్చు అంటే ఈ పర్టికులర్ వాల్యూని మనం డైరెక్ట్ గా పుష్ చేసేవచ్చు అన్నమాట స్టాక్ లోకి. సో దీస్ ఆర్ ద మేజర్ కీ రోల్స్ సో టు సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్ విచ్ ఈస్ ఫ్రమ్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. సో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానన్నా, దెన్ యూ విల్ గెట్ ఎ క్లారిటీ. ఓకే, సో గైస్ ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ లో చూడండి. సో వీ హ్యావ్ x plus y star z. So the infix expression kada, so now we need to convert into the postfix expression. Okay, so the first one em cheyali ante, so we need to consider all these things as a one by one anamata. Like chudandi, x plus open parenthesis y into z close parenthesis. ఇది నా దగ్గర ఉన్న ఫస్ట్ స్ట్రింగ్ అన్న. ఓకే, సో నౌ మనకి ఇక్కడ ఫస్ట్ ఉంది ఏంటి? ఆపరేటరా ఆపరాండా? ఆపరాండ్ కాబట్టి డైరెక్ట్ మనం ఎక్కడ పుష్ చేయాలి? సో పోస్ట్ ఫిక్స్ లో పుష్ చేయాలి. ఆల్రెడీ అనేది మీకు నేను లైక్ రూల్స్ లో చెప్పాను ఆల్రెడీ. సో ద నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ఏముంది మనకి ప్లస్. ప్లస్ అనేది ఎక్కడ మూవ్ అవుతుంది? సో డైరెక్ట్లీ వీ కెన్ స్టెప్ ఇంటూ స్టాక్. పోస్ట్ ఫిక్స్ లో ఏముంటుంది మనకి? ఎక్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఏముంది? ఓపెన్ పెరాన్సిస్ ఉందన్నమాట. ఓపెన్ పెరాన్సిస్ అనేది ఎక్కడ వచ్చింది? ఇక్కడ చూడండి. దీనికన్నా ఎక్కువ ప్రయారిటీ కదా, సో ప్లస్ కన్నా ఇది ఎక్కువ ప్రయారిటీ కాబట్టి మనం ఏం చేయాలి? దీన్ని డైరెక్ట్ గా పుష్ చేసేవచ్చు. సో కాబట్టి ప్లస్ ఓపెన్ పెరాన్సిస్, ఇక్కడ ఎక్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది మనకి? ఆపరేటర్ ఆపరాండా. సో దిస్ ఈస్ ఆపరాండ్ కాబట్టి y కాబట్టి డైరెక్ట్లీ వీ కెన్ పుష్ ఇంటూ పోస్ట్ ఫిక్స్. ఎక్స్ వై అనేది ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి. సో వీ హావ్ స్టార్ అన్నమాట. డైరెక్ట్ ఇది కూడా ఏంటి? ఇక్కడ ప్లస్ కన్నా ఇది ఎక్కువే. నెక్స్ట్ ఇది కూడా లైక్ సేమ్ ప్రయారిటీ ఉంది కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే, సో వీ నీడ్ టు డైరెక్ట్లీ పుష్ ఇంటూ దీన్ని ఏం చేయాలి? సో ప్లస్ డైరెక్ట్ గా మనం ఈ పెరాన్సిస్ ఉన్నప్పుడు మాత్రం
మనం ఆపరేటర్ ప్రెసిడెంట్ చూసుకోకుండా డైరెక్ట్ గా మనం పుష్ చేసేవచ్చు దీంట్లోకి. ఓకే, సో మనకి ఏముంటుంది యాజ్ ఇట్ ఈస్ వి హావ్ xy. సో ఇప్పుడు చూడండి, సో వి హావ్ z. సో z అంటే ఏమవుతుంది x y z. నౌ ఎప్పుడైతే మనకి క్లోజ్ అయిందో అప్పుడు ఏమవుతుంది, సో ఎప్పుడైతే మనకి క్లోజ్ అవుతుందో అప్పుడు ఇది మొత్తం క్లోజ్ అయిందంటే ఇది ఇక్కడికి వెళ్తుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది మనకి xyz ఇంటూ, సో వి హావ్ ప్లస్. అప్పుడు మనకి ఫైనల్ ఏమొస్తుందంటే xyz ఇంటూ ప్లస్. దిస్ ఈస్ ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ వి హావ్. సో చూడండి అన్న, ఆపరేటర్స్ అన్ని మనకి ఎక్కడ వచ్చినాయి, సో ద లాస్ట్ లో వచ్చినాయి అన్నమాట. ఐ హోప్ యు అండర్స్టాండ్ వన్, రైట్? సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్, ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ ఏమున్నాయి మనకి x స్టార్ y బై z ప్లస్ ఓపెన్ పెరాన్సిస్ x ప్లస్ y క్లోజ్ పెరాన్సిస్. సో ఇప్పుడు చూడండి అన్న, మనకి ఇక్కడ స్టాక్ లో ఫస్ట్ మనకి ఏముంటుంది అంటే, సో స్టాక్ లో వి హావ్ ఎంటీ అన్నమాట. సో ఫస్ట్ టైం స్టాక్ లో ఏముండదు. సో x అనేది డైరెక్ట్ గా వి కెన్ పుష్ ఇంటు ద పోస్ట్ ఫిక్స్. ఎందుకు మనం డైరెక్ట్ గా పోస్ట్ ఫిక్స్ లో చేస్తాం, బికాజ్ ఇట్ ఈస్ ఏ ఓపెన్ ర్యాండ్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మనకి ఏముంది ఇక్కడ స్టార్ అనేది ఎక్కడ ఇన్వాల్వ్ అవుతుంది, సో వి కెన్ ప్రొసీడ్ విత్ స్టాక్ లోకి మనం పుష్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ మళ్ళీ ఏముంది మనకి y ఉంది. సో y అంటే ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో అప్పుడు x ఇక్కడ ఉంటుంది, సో y ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి సేమ్ ప్రెసిడెంట్ మనం ప్లస్ మైనస్ చూసాం కదా. సో సేమ్ వే ఇక్కడ మనకి రెండు కూడా సేమ్ ప్రయారిటీ వచ్చింది. అప్పుడు ఏం చేయాలి, దీన్ని ఇక్కడికి పుష్ చేసి అప్పుడు దీన్ని ఇక్కడికి చేయాలన్నమాట. అంటే ఇప్పుడు x ఏదైతే సారీ ఇంటూ ఏదైతే ఉందో xy స్టార్ చేసి అప్పుడు బై ని తీసుకొచ్చి మనం లోపల వేయాలన్నమాట. ఐ హోప్ యు అండర్స్టాండ్, రైట్? yes. సో నెక్స్ట్ వన్ ఏముంది z అన్న. సో z అంటే మనకి ఎలా వస్తుంది, xy స్టార్ z. అర్థమవుతుందా? డన్. నెక్స్ట్ వన్ ఏముంది ప్లస్. ఇప్పుడు చూడండి, సో మనకి ప్లస్ అనేది ఎలా ఉంది, దీనికన్నా తక్కువ ఉంది కదా. సో మనకి ఇప్పుడు ప్లస్ అనేది ఇక్కడ మనకి ఏ కండిషన్ రైజ్ అయింది, ఇది ఈ కండిషన్ అనేది మనకి ఎలా ఉందంటే నాన్న, సో మనకి ఆ మైనస్ అనేది ఏదైతే ఉందో సో అది డైరెక్ట్ గా మనకి ఏమైంది అంటే, సో వీ కెన్ డైరెక్ట్లీ లైక్ ఈ పర్టికులర్ థింగ్ ఏదైతే ఉందో లైక్ ఈ మైనస్ ప్లస్ ఏదైతే ఉందో ఈ ప్లస్ అనేది డైరెక్ట్ గా మనకి ఇక్కడ ఉన్న ఆపరేటర్ కన్నా తక్కువ కాబట్టి డైరెక్ట్ గా మనకి ఇలా వేయలేము. సో ముందు మనం దీన్ని పాప్ చేసేసి అప్పుడు దీన్ని మనం ఇక్కడ పుష్ చేస్తాం అన్నమాట. లైక్ ఎలా అంటే చూడండి, సో ఫస్ట్ మనకి ఇక్కడ xy స్టార్ z బై అని వేసేసి ఇప్పుడు ఈ ప్లస్ ని ఇక్కడికి మనం పుష్ చేస్తాం అన్నమాట. ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్ వన్, రైట్? సో ద నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మనకి ఓపెన్ పెరాన్సిస్ ఉందంటే సో అల్టిమేట్ గా ప్లస్ ఓపెన్ పెరాన్సిస్, సో xy స్టార్ z బై. ఇప్పుడు చూడండి, సో మళ్ళీ మనకి ఏముంది x అంటే ఇది ఆపరేటర్ ఓపెన్ ర్యాండ్ కాబట్టి డైరెక్ట్లీ వి కెన్ పుష్. సో xy స్టార్ z బై x. సో నెక్స్ట్ వన్ ఏముంది ప్లస్ వచ్చింది మళ్ళీ మనకి ప్లస్ ఆపరెంట్ ప్లస్ xy స్టార్ z బై x. ఇప్పుడు చూడండి, సో నెక్స్ట్ వన్ ఏముంది y. సో ప్లస్ లో సో xy స్టార్ z బై x y కదా, y డైరెక్ట్ ఆపరెంట్ కాబట్టి డైరెక్ట్ గా మనకి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వన్ ఏముంది, ఎప్పుడైతే ఇది క్లోజ్ అవుతుందో అంటే లైక్ ఇక్కడ వచ్చే వాటికి మనకి క్లోజ్ అవుతుందో అప్పుడు ఇది మనకి ఏమవుతుంది పోస్ట్ ఫిక్స్ కి వెళ్ళిపోతుంది ఇంటూ z బై xy ప్లస్. బట్ ఇక్కడ ఆల్రెడీ మనకి ఇంకొక ప్లస్ ఉంది. ఇప్పుడు ఈ ప్లస్ కూడా ఏం చేయాలంటే we need to pop from స్టాక్ నుంచి పంపించేస్తే అప్పుడు మనకి ఫైనల్ గా వచ్చేది ఏంటి అంటే xy ఇంటూ z బై xy ప్లస్ ప్లస్. దిస్ ఈజ్ అవర్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్. ఓకే, సో అంటే దీనికి మనకి పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే ఇది అన్న. సో ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్ పార్ట్, రైట్? సో మళ్ళీ నేను ఇంకా నెక్స్ట్ 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో లైక్ ఈ వీడియోలోనే కంటిన్యూ చేస్తాను. సో నెక్స్ట్ 2 ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం, దెన్ విల్ గెట్ ఏ క్లారిటీ. ఓకే.